ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్లేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావగారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గేట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేమే వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన్ని పడేస్తే వీళ్ళ పీడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్విలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చావులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కు పుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించేయి. ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు, నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టి ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి, నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్, నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్క ముందే ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. నీ బుట్టలో నా మల్లె పువ్వు. ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమని 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏమ్మా, నిజమా? అబ్బే, అవి ఉత్త పై చెప్పు వంతులు పిన్ని గారు. పైచెప్పు వంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు, ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు, తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? You something is kills the pill, the man like man Chavez. You got the pill, he's a kibit, and Makbit, Velpur, Jalgandri, Masbati, Pulasi, where's the curse? Stop it! పుట్టుకు చరచర డుబక్కుమే పటారే పట్టే పరోడే తుంబారే పటాగరే సరవరే ఓ ఆ యా సరవరే ఓ హ ఓ ఏ ఆ తమిళ బలవడునా తమిళ తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి అర్జెంటే నన్ను వదలవే, కడుపులో గందరగోళంగా ఉంది. ఇదిగో, వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను. నేను మర్చిపోతానండి. నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి. ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రమేది? రంగుల చిత్రమేది? రాజుగా నటించిన చిత్రమేది? పేదగా నటించిన చిత్రమేది? దొంగగా నటించిన చిత్రమేది? విలన్ గా నటించిన చిత్రమేది? ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది? అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని, సక్సెస్ ఎన్ని? చెప్పకండి చూద్దాం. కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే, నేను ఎద్దై ఉంటాను. అప్పుడు నేను ఆడించాను, ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు. ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే. ఏమండి? వస్తున్నా బాబు. ఏమయ్యా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు?
ఏంటండి ఏమి తెల్లంటే అడుగుతారో? మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి. ఆహా, అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట. మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి, లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి. లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి పడిపోద్దని మరి. ఎవరండి వచ్చింది? అమ్మో, విడు ఏమిటండి ఇవి? ఇవన్నీ నీ రచనలే. వీటి తాకిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది. కొన్నాళ్ళకి ఈ ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు. ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది. 1952లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా, ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది. ఆ చిత్రంలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే, నేను పోయే ఉంటాను. అప్పుడు నిన్ను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు. ఏంటండి? ఇటు కాదు, ఇటు పోతాను. పిన్ని, మళ్ళీ ఏమిటో. ఏమిటి పిన్ని, ఏమిటి గొడవ? ఏం లేదురా, ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడే పడి ఉంటానే. ఆ, నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాఠికలు రాశారు. నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను. ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని, నువ్వు ఎవరిని ఏం అడగకూడదు. అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా, నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేత వేస్తున్నాను. అలాగా? ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా? ఏమిటి? రమ్ పమ్. చాలా బాగుందిరా. బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు, రాంగ్ ముదిరిపోతుంది. మీరు ఊరుకోండి. నా బాబే, నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి. ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను, ఆ? మిమ్మల్ని తప్ప. ఆ? ఒరే, అంతా బాగానే మేనేజ్ చేసావురా, కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు. మీ పిన్ని. బాబాయ్, పిన్ని ముందు నువ్వేమన్నాను, పిన్ని వెళ్ళాకన్నావా నేను ఊరుకోను. ఓహో, నువ్వు దాని పార్టీ కదా. అవును, పిన్నంటే ఎవరనుకున్నావు? మా అమ్మ. ఒరే, ఇది ఏనాటి బంధంరా. 15 సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు. ఈ 15 సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు, కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారా. అది మా అదృష్టం బాబాయ్. నువ్వు లేకపోతే మేమేమైపోదు. చూడమ్మా, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను, పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా. పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలే, దాని డ్యూటీ. రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే, దాని బాధ్యత. మన బంధుత్వాలు కూడా అంతేరా. అయ్యో, టైం అయింది బాబాయ్. నువ్వు ముందు సరిగ్గా నిలబడు, ఇప్పుడు బయలు. ఓకే, నువ్వు రామ్మా. వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండి. అలాగే బాబాయ్. 1969లో నా కర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్కడికెళ్తారు? ఇప్పుడు ఆపే ఉంటే చంపేస్తాను. అమ్మా, శోభనం నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ పెళ్లి కూతురు అందం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది. ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు, పేషెంట్. వన్ నాట్ ఫోరా? 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీసుకురాడు? ఇదేమిటి? ఎగ్గో మీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అత్తరు రాశాడు కాబోసు, లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? థ్రెడ్. సారీ, నా దగ్గరే ఉంది. ఉరికోసేటి అలా కట్టేస్తున్నాడు. ఆచారం కాబోసు, లేకపోతే వేళ్ళకి ఎందుకు కడతాడు రా? ఏంటి మందులా? నో, కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్త కొండ, పిడకలు, కిరసనాయలు. ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 13 13 నెంబర్ కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంటుంది. వనభోజనానిక నీకు తద్దినానిక? గుండ్రాలంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది. లంగా బంధు.
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను, నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగల్లా. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు? చిచి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడు.